ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః. మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవిః. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 ఫిబ్రవరి నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. ఈ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు, మంచి లాభదాయకంగా ఉన్నాడు. శుక్రుడు రాహువు చాలా బాగున్నారు. మరి ఈ రాశికి రాహు శుక్రుడు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ నెల 28 వరకు కూడా రాహు శుక్రులు బాగుంటే ఏమిటాయా అంటే, ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి. కాదండి, మీ ఆస్తులు ఏదన్నా పరాయి వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ తిరిగి మీ స్వాధీనం అవుతాయి. ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం. ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడు ఏంటంటే, ఇది వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది. ఏదో పిలిచే పేరును బట్టి నాది ఈ రాశి అనుకోవటం కాదు. కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా. మరి కృత్తిక నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ రావాల్సిన ధనం కానీ బాగుంది. అయితే వ్యాపారం కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, మరి తర్వాత మరి వ్యవసాయం కానీ, డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. దాదాపు నీకు 50% అంటే 50 వంతులు బాగుంది. మిగతా 50 వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మలగ్న రీత్యా చూస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం, అనారోగ్యాలు రావటానికి. మరి అర్థం కాని వ్యాధులు, డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్ళటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది. ఏముందలే అదే తగ్గుతుందిలే అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగటానికి బాగా అవకాశం ఉంది. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. శుక్రుడు రాహువు చాలా బాగున్నారు. మరి ఈ రాశికి రాహు శుక్రుడు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు.
కాబట్టి ఈ నెల 28 వరకు కూడా రాహుశుక్రులు బాగుంటే ఏమిటాయా అంటే మీకు ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి. కాదండి మీ ఆస్తులు ఏదన్నా పరాయి వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వాధీనం అవుతాయి. ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం. ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడు ఏంటంటే ఇది వృషభ రాశి. కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది. ఏదో పిలిచే పేరును బట్టి నాది ఈ రాశి అనుకోవటం కాదు. కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా. మరి కృత్తిగా నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ రావాల్సిన ధనం కానీ బాగుంది. అయితే వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ మరి తర్వాత మరి వ్యవసాయం కానీ డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. దాదాపు నీకు 50% అంటే 50 వంతులు బాగుంది. మిగతా 50 వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మలగ్న రీత్యా చూస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి. ఈ రాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం, అనారోగ్యాలు రావటానికి, మరి అర్థం కాని వ్యాధులు, డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్ళటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది. ఏముందిలే అదే తగ్గుతుందిలే అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగటానికి బాగా అవకాశం ఉంది. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.